వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎలాగైతే మనం యొక్క ఛానల్లో ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ మనము ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పామో అదే ఫిగర్స్ ఈరోజు రిలీజ్ అయినటువంటి ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ అలాగే వస్తున్నాయి. ముందుగా బ్రేకింగ్ న్యూస్ మనం ఒకసారి చూద్దాము. 10 నుంచి 11 రౌండ్లు ముగిసేసరికి అన్ని నియోజకవర్గాలలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యాయి. 10 రౌండ్లు ముగిసిన తర్వాత టీడీపీకి మొత్తం 136 స్థానాలు ఆధిక్యంలో ఉండగా జేఎస్పీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యం ఉంది. వైసీపీ మొత్తము 12 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. దాదాపు కూటమి అభ్యర్థులు వచ్చేసి 161 స్థానాలకు పైకి కూడా పైన వీళ్ళు ఆధిక్యంలో ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. 161 నుంచి 164 స్థానాలలో వైసీపీ 12 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నట్లు మనకి తేటతెల్లమవుతుంది. ఎలాగైతే మన ఎగ్జిట్ పోల్లో ఎక్స్పెక్ట్ చేసామో ఇప్పుడు కూడా అదే ఫిగర్ రిపోర్ట్ అవుతున్నందుకు మన యొక్క ఛానల్ ద్వారాగా మనము ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన యొక్క ఛానల్ని ఆదరించినందుకు. ఈరోజు కూడా అదేవిధంగా టీడీపీ అన్ని ప్రాంతాలలో దూసుకుపోతుంది. మొట్టమొదటి ఆధిక్యంలో దూసుకెళ్ళినటువంటి బుచ్చయ్య చౌదరి ఫస్ట్ విజయం నమోదు చేశారు. ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడం గమనార్హం. అదేవిధంగా పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు వచ్చినట్లు వెనకకు తిరుగుతున్నారు. వాళ్ళల్లో కోడాల నాని ఒకడు, వల్లభనేని వంశీ, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ పోలింగ్ బూతుల నుంచి వెళ్ళిపోవటం మనము ఈ యొక్క మనము టీవీలలో మనకి ఎంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అదేవిధంగా టాప్ మోస్ట్ సర్వేగా పేరుగాంచినటువంటి కేకే సర్వే ఎంత ధీమాతో అయితే చెప్పాడో అదే ధీమా కూడా ఈ యొక్క వస్తున్నటువంటి రిజల్ట్లో కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన చెప్పినప్పుడు అందరూ ఆయన్ని హేళన చేశారు. ఇప్పుడు అందరూ తలదించుకోక తప్పదు.